గోవాలో చర్చ్ అంటారు. ఓల్డ్ గోవా చర్చ్ ఇది. కానీ ఇంకో పేరు ఉంది, ఇంకోటి పేరు కూడా తెలుసుకుందాం మనం. లోపలికి వెళ్తాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుంది ఏంటని. పెద్ద పురాణ అంటే దర్గాపు దగ్గర బ్రిటిష్ కాలంలో ఉన్న చర్చ్ అన్నమాట. గోవాకే పెద్ద ఫేమస్ అన్నమాట చర్చ్ ఇది. ఇది ఓల్డ్ గోవాలో చర్చ్ అంటారు. ఓల్డ్ గోవా చర్చ్ ఇది. కానీ ఇంకో పేరు ఉంది, ఇంకోటి పేరు కూడా తెలుసుకుందాం మనం. లోపలికి వెళ్తాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుంది ఏంటని. ఇప్పుడు వరకు ఉందంటే చాలా గ్రేట్. ఈ చర్చిని చూస్తే చర్చ్ మాత్రం మర్చిపోకండి. ఫేమస్ అన్నమాట చర్చ్ ఇది. ఓల్డ్ గోవాలో ఫేమస్ అన్నమాట. హలో గైస్, నేను మనో క్రియేషన్స్. ఇప్పుడు మనం ప్రస్తుతానికి మనం ఓల్డ్ గోవాలో ఉన్నాం. ఓల్డ్ గోవాలో ఉన్న చర్చ్ గురించి తెలుసుకుందాం. ఏంటంటే పాతకాలం నుంచి ఉందన్నమాట చర్చ్. దీని గురించి మనం తెలుసుకుందాం. చర్చిలో ఒక సమాధి కూడా ఉంది. అదొక చరిత్ర అనమాట. అది మీకు చెప్తాను, మీకు మాత్రం నేను వివరించి చెప్తాను. ఒకవేళ నేను చెప్పలేకపోతే మాత్రం మీరు మాత్రం కామెంట్ బాక్స్లో మాత్రం క్వశ్చన్స్ అడగండి. నేను ఆ కామెంట్స్లో మీకు మాత్రం రిప్లై ఇస్తాను. ఎందుకంటే సమయం ఉంటే నేను చెప్తాను. ఎందుకంటే మన డ్యూరేషన్ తక్కువ ఉంది, వివరించడానికి ఉంటుంది అవకాశం నాకు. అసలు దీని పేరు వచ్చేసి బాస్టనీ కామ్స్ ఆఫ్ బామ్ జీసస్ చర్చ్ అనమాట. ఇది ఏంటంటే ఫేమస్ అనమాట. ఓల్డ్ గోవాలో ఫేమస్ ఇది. గోవా రాజధాని పనాజీకి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ చర్చ్. అసలు బామ్ జీసస్ అంటే ఏంది తెలుసా? మంచి బాలయేసుడు అని అర్థం. ఈ చర్చ్ నిర్మాణం 1594లో కామన్ ఎరాల్లో స్టార్ట్ చేశారు. 1605 కామన్ ఎరాల్లో ముగిసింది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంది ఏంటని. లోపల మొత్తం మార్చుంటుంది అంటే పెద్ద ఆర్చ్ కూడా కాలం నుంచి ఉందన్నమాట. ఇది ఇంతవరకు చెద్దు చెరగదే అనమాట. అంటే ఇది ఏం కాలేదన్నమాట. ఇది చూడండి ఇట్లా లోపల చర్చి మొత్తం ఆ 3 అంతస్తులు అనమాట. ఆ 3 అంతస్తులో మనకైతే మెయిన్ ప్రవేశం ఒకటి ఉంటుంది. అవతల పక్క కుడి వైపున ఎడమ వైపున చిన్న చిన్న ప్రవేశాలు ఉంటాయన్నమాట. కానీ మనకు మాత్రం మెయిన్ ప్రవేశం అయితే ఎదురుగానే ఉంటుంది. అది ఒకటి ప్రవేశం మనకు. ఇంకోటి మనం లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం మనకు చిన్న చిన్న దారాలు కనిపిస్తుంటాయి. అంటే ఆ విగ్రహాలు కొన్ని కనపడుతుంటాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఏం కాలేదన్నమాట. అంతా నీట్గా ఉంది. మొత్తం చర్చి మాత్రం చాలా నీట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాత్రం అంటే ప్రేయర్స్ కానీ ఎలాంటివి ఏం జరగవు. చర్చ్ జరగదు ఇక్కడ. అందుకే ఇట్లా పెట్టారనమాట. చర్చ్ మాత్రం జరగదు. ఇక్కడ ఒక సమాధి కూడా ఉంది. నీకు సమాధి కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఫొటోస్ వీడియోస్ తీయడానికి లేదు. ఇప్పుడు ఆప్షన్స్ లేవు అనమాట. అందుకే నేను ఎవరు తెలియకుండా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తున్నాను అనమాట. ముందు కూడా మొత్తం ముందు మొత్తం సో మొత్తానికైతే ఇదే అనమాట. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను మాత్రం కామెంట్ బాక్స్లో అడగండి. మీకు మాత్రం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు మాత్రం నా ఛానల్లో చూస్తుండండి. గోవా ముచ్చట ఇంకా వీడియోస్ చూస్తుంటే మీరు మాత్రం చూస్తుండేది. మీకు మాత్రం ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.